స్తుతించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించండి అయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చావు, నువ్వు ఎంత మాత్రము కూడా తోసివేసే దేవుడు కాదు. ఈ మధ్యాహ్నము ప్రభా నీ దాసుడును మరుగు చేసి నీ పిల్లలందరితో మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో నుండి మనం చూసినట్లయితే, యేసు ప్రభులు వారి మార్గమున గుండా వెళ్ళుచూ ఉండగా ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, ప్రభా నేను నిత్య జీవము పొందాలంటే నన్ను ఏమి చేయమంటామని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, ఎంతో నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా అంటాడు, అయ్యో ఇవన్నీ కూడా నేను బాల్యం నుండే చేయించున్నాను, నేను బాల్యం నుండే చేయించున్నానని ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభు అంటాడు, అతన్ని ప్రేమించంట. ఆ యవనస్తుడితో చెప్పిన మాట ఏంటంటే, అయితే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఎప్పుడైతే ఆస్తిని అమ్మి నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడో ఆ యవనస్తుడికి చాలా బాధ కలిగింది. ఈ రోజు ఆరాధనకి రావాలంటే, ఏదైనా విడిచిపెట్టి రావాలంటే మనకు చాలా బాధ. దేవుని దగ్గరికి రావాలంటే, ఏదైనా పక్కన పెట్టి రావాలంటే చాలా బాధ. మనం దేవుని ఎలాగ ఆరాధించాలనుకుంటామంటే, మన పనులు మనం చేసుకుంటూ, మన సమయం మనం ఇస్తూ, మన ఖాళీ ఉన్న సమయంలో ఆరాధన చేస్తే బాగుంటుంది, మన ఖాళీ ఉన్న సమయంలో దేవుని పని ఉంటే బాగుంటుంది, మనకి టైం ఉన్న సమయంలో దేవుని దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది వారి ధనం ఇవ్వాలంటే బాధపడతారు, కొంతమంది వారి సమయం ఇవ్వాలంటే బాధపడతారు. ఈ యవనస్తుడు అంటాడు, నిత్య జీవం నాకు కావాలి, కానీ నీకు మాత్రం నా ధనం ఇవ్వను, నీకు మాత్రం నా సమయం ఇవ్వను అన్నాడు. ప్రియులారా, ప్రభు అంటాడు, ధనవంతులాంటి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చములో నుంచి ఒంటైన వెళ్ళదు, కానీ వీళ్ళ మాత్రము పరలోకము వెళ్ళరు. ఎందుకంటే నువ్వు ఉంటే దేవునికి దాసుడిగా ఉండాలి, లేకపోతే ధనానికి దాసుడిగా ఉండాలి. రెండింటికి దాసుడిగా నీవు ఉండలేవు. దేవుని ప్రేమిస్తావా, కొన్నింటిని విడిచిపెట్టు. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తావా, దేవుని విడిచిపెట్టు, లోకంలోనికి వెళ్ళు. అంతేగాని అటు లోకంలో ఉంటానండి, ఇటు దేవుళ్ళలోనే ఉంటానండి, నాకు పరలోకం కావాలంటే ఆయన అంటున్నాడు. అలాంటి వారికి ఎన్నడికి పరలోకం ఉండదంటే దేవునికి స్తోత్ర. విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆ యవనస్తుడు విడిచిపెట్టలేకపోయాడు. దేవుడైనా వద్దులే, ఆరాధనైనా వద్దులే, ప్రార్థనైనా వద్దులే, యేసయ్య లేకపోయినా పర్వాలేదులే, పరలోకం లేకపోయినా పర్వాలేదులే, నాకు ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు. విసుగుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడంటే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు యొద్ద కూర్చుని మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మత్తయి అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు శిష్యుల్లో మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తి మత్తయి. ఈయన సుంకపు మెట్టు దగ్గర, అంటే ప్రతిరోజు లేక ప్రతి నెలలోనూ బిల్లు కట్టించుకునేటువంటి స్థలం అనట. ఇది వరకు చూడండి, ఫోన్ పేలు రాకుండా బిల్లు కట్టించుకొని, కరెంట్ బిల్లు కట్టించుకుని ఆయన ఒక ఆయన ఉంటారు. అక్కడికి వెళ్ళి కరెంట్ బిల్లు పంచాయతీ ఆఫీస్ కాడ కట్టేవాళ్ళు, ఆయా స్థలాల్లో కట్టేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత అందరూ దీని మీదే కడుతున్నారు. అలాగే ఇంటి పనులు కట్టాలన్నా, పొలం పనులు కట్టాలన్నా పంచాయతీకి వెళ్ళి, లేదంటే మున్సిపాలిటీకి వెళ్ళి కట్టే స్థలం. అలాగా బిల్లు కట్టించుకునే స్థలము, పన్ను కట్టించుకునే స్థలం దగ్గర, సుంకపు మెట్టు దగ్గర మత్తయి అనే వ్యక్తి ఉన్నారు. అతను అందరూ వచ్చి పన్ను కడుతున్నారు, పన్ను కట్టించుకున్నాడు, మంచి బిల్లు కలెక్టర్గా మంచి జీతము, రోమా ప్రభుత్వంలో పిల్లల మంచి జీతము, మంచి ఉద్యోగము, మంచి అధికారి. అయితే యేసయ్య ఆ దారి కొంటూ వెళ్తూ అన్నాడంట, నీవు వచ్చి నన్ను వెంబడించు, నన్ను విడిచిపెట్టు అనగానే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? సుంకపు మెట్టి దగ్గర ఆ డబ్బులు, ఆ గలాలు పెట్టి, ఆ ఉద్యోగాలు అక్కడ విడిచిపెట్టి, ఆ డబ్బులు నేను ఎవరికి అప్పచెప్పొస్తాను, ఈ ఉద్యోగం ఎవరికి ఇచ్చొస్తాను, మా వాళ్ళకి చెప్పొస్తాను అనలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆ డబ్బులు పెట్టి అక్కడ విడిచిపెట్టేశాడో, ఆ ఉద్యోగం అక్కడ విడిచిపెట్టేశాడో, వెంటనే లేచి వచ్చి యేసయ్యను వెంబడించడం మొదలు పెట్టాడు.
కనుక మత్తయి ప్రియులారా దేవుడు తన యొక్క శిష్యుడిగా చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ డబ్బులు కట్టించుకుంటే, ఒకవేళ లోకంలో ఉద్యోగం జీతం వచ్చిందేమో, ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే లోకంలో తినడానికి బతుకుదే ఉండేమో, కానీ నాకు ఆ ఉద్యోగం దొరుకున్నాడు. పరలోక సంబంధమైన ఉద్యోగం దేవుడు అతనికి ఇచ్చాడండి. బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం రాసిన మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తి ఆయనే. ప్రభు పని అన్నప్పుడు, దేవుడిని పిలిచినప్పుడు, దేవుని పనికి లోబడినప్పుడు, అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, అది ఏదైనా సరే, దేవుని మందిరంలో లేక దేవుని పరిచయంలో ఏదైనా ఒక పని ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టి రాగలిగిన వ్యక్తి అయితే నిన్ను ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకుంటాడు. అంతేగాని నువ్వు విడిచిపెట్టలేని వ్యక్తిగా ఉండి, అయ్యో నా కుటుంబంలో ఈ కార్యం జరగాలి, నా జీవితంలో ఈ మేలు జరగాలి, నా పట్ల ఈ కార్యం జరిగిన తర్వాత నేను ఏదో చేస్తాననుకోద్దు. ఒకటి దేవుడు నిన్ను విడిచిపెట్టుకున్నాడంటే అంతకంటే అత్యధికమైనది ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. నేను ఏదైనా దేవుడు ఒకటి విడిచిపెట్టుకున్నాడంటే దానికంటే మేలండి, దానికంటే మంచిది, యెహోవాను పరలోకమందును మేలు కలిగింది దేవుడు నీకు ఇస్తాడు. అందుకని అదే సువార్త మత్తయి సువార్త అంటాడు, నా నిమిత్తము అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, తల్లిదండ్రులైన, ఆస్తులైన, భూములైన మీరు విడిచిపెడితే యెహోవాను పరలోకమందును నూరంతలుగా సంపాదించుకునే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడంటాడు. ఈ రోజున ఒకవేళ దేవుడి దగ్గర రావడానికి ఉద్యోగం పక్కన పెట్టేవేమో, వ్యాపారాన్ని పక్కన పెట్టేవేమో, కూలి పని పక్కన పెట్టేవేమో, ఈ వచ్చే 1000 నాకు అవసరం లేదని దేవుని దగ్గరికి వచ్చేవేమో, అంతకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆయన అన్నా చేస్తున్నాడు దేవుడు కాదండి, నువ్వు ఎంతైతే విడిచిపెట్టావో అంతకు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. పేతురు, యాకోబు దోణులు బాగు చేసుకుంటుండగా ప్రభు వచ్చన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించున్నప్పుడు ఆ చిరిగిపోయిన దోణులు, ఆ వలలు అక్కడ విడిచిపెట్టి వచ్చారు. దేవుడు వారిని గొప్ప సేవకులుగా చేసి వాడుకున్నాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఆ చేపలు పట్టే, చేపల వాసన పట్టే ఆ స్థితిలో నుండి పిలిచి ప్రజలకు సువార్తను ప్రకటించి ఆశ్చర్యకార్యాలు అద్భుతం చేసేటువంటి సేవకులుగా దేవుడు వాళ్ళని వాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఎవరొస్తుడా, నిన్ను నీవు అప్పగించుకోగలవా? నిన్ను నీవు దేవునికి పిల్లల సమర్పించుకోగలవా? దేవుని కొరకు దేవునైనా విడిచిపెట్టి రాగలిగిన గుణం నీకుంటే, రాగలిగిన మనసు నీకుంటే ఆశీర్వదించే హస్తం ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చాలాసార్లు చెప్పారు, వెంకటేశ్వర కురవడం కాదు, రేక్ సీట సాయంత్రం 6 పిల్లడికి కనపడదు. ఒక మాదిరిగా మొబట్టిందంటే పిల్లడికి కళ్ళు కనపడదు. పాటలు పాడతారు, దేవుని మందిరానికి వస్తారు, కుటుంబాలు గడుపుకోవాలి. పనికి ఎవరు తీసుకెళ్ళో అంత పని చేసి అంత బలమైన వాడు కాదు, పని చేయలేదు. ఒక రైతు దగ్గర పాలితనం ఉండడానికి ఒప్పుకున్నాడు. 70,000 జీతం సంవత్సరానికి. పాలితనం జీతం అంతా ఒప్పుకున్నారు. వీడు శివన్ అంటాడు, మాట్లాడుతున్న తర్వాత, అయ్యా నేను ప్రతిరోజు వస్తాను కానీ ఆదివారం మాత్రం నేను మందిరానికి వెళ్ళాలి, నేను ఆరాధనకి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆదివారం నన్ను వదిలిపెట్టేయండి, నేను ప్రతిరోజు వస్తాను. వారం నాకు నెలకు సెలవులు ఉంటాయి కాబట్టి నాకు ఆదివారం సెలవు ఇవ్వాలి. ఆదివారం నాడు వస్తాను, లేదంటే ఆరాధన అయిపోయిన తర్వాత వస్తాను. ఆ రైతు అన్నాడు, అసలు నేను పెట్టుకోవడమే దండగా, నీకు అసలు తల్లి అంటే మరి పైగా నీకు ఆదివారం కూడా సెలవు ఇస్తాం, మళ్ళీ లేదంటే ఆదివారం ఆరాధన అయిన తర్వాత వస్తానంటే మళ్ళీ నేను ఎట్టుకోవడం నా బుద్ధిరేపు మారి ఉంది. కుటుంబం గడపడం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. 2-3 నెలలు చాలా ఇబ్బంది పడ్డాడు, ప్రాబ్లంలో ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుడి మహాప్రభు బట్టి బస్సులో కేనల్గా చేయడానికి ఒక డ్రైవర్ తీసుకెళ్ళారు. ఎవరికి స్తోత్రం. నెలకి 13,000. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 1,50,000 నాకు వస్తుంది సుమారు. 10 నెలలకి 1,30,000, 2 నెలలకి 1,50,000. దేవుని విషయంలో ఎంతైతే వద్దనుకున్నారు, 70,000 రూపాయల జీతం సంవత్సరం అంతా చేస్తే వద్దన్నాడు. ఆయన ఆదివారం సెలవడితే ఉన్నాడు. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు ఆదివారం సెలవు ఉన్నప్పుడు 70,000 ఇవ్వకపోయినా నాకు జీతం వద్దు, నాకు ఏమొద్దురా బాబు వదిలేశాను. ఇప్పుడు దేవుడు ఆశ్చర్యం ఏమి ఇచ్చాడు? ఆదివారం సెలవు ఇచ్చాడు. మామూలు రోజులు ఎప్పుడు సెలవు అయితే అప్పుడు స్కూల్ పిల్లలు సెలవు కూడా సెలవు ఇచ్చాడు, పని ఇచ్చాడు. పొద్దున్నే బస్సులో అక్కడితో పాటు అందరూ పిల్లలు తింటారు, పిల్లలు తీసుకొస్తారు. ఆ ఉద్యోగం ఎలా ఇచ్చాడు దేవుడు? దేవుని కొరకు ముందు తాను త్యాగం చేయగలిగాడు, కొంత విడిచిపెట్టే కూడా ఉంది. అది పోతే నాకు ఆదివారం సెలవు లేనప్పుడు ఆదివారం పెట్టింది రాలేనండి నేను అన్నాను. నీకు ఏ పని దొరికిందో చూస్తానన్నాడు ఆయన.
ఇచ్చేవాడు పండించేవాడు పరమ తండ్రి దేవుడు. ఈ రోజున చాలా మంది దేవుడి దగ్గర రావాలంటే ఆ ఇవాళ ఎలా పోతే రేపొద్దున పిలుస్తారో లేదా, రేపొద్దున రామంటారో లేదా, లేదంటే రేపొద్దున పళ్ళు తీసేస్తారని, లేదంటే రేపొద్దున మనకి అందరం కుదరదేమో అనుకుని భయపడి ఆరాధన దేవుని సరిగ్గా విడిచి పనులకి వ్యాపారాలకు వెళ్ళే బిడ్డలు ఉన్నారు. ఈరోజు దేవుడు అన్నాడు, దేవుడి కొరకు విడిచిపెట్టగలిగితే అంతకంటే మంచిదే దేవుడు ఇస్తాడు తప్ప కీడును దేవుడు ఎవడో. ఒకవేళ మనం ఆళ్ళు తీసేస్తారు.